ఫ్రెండ్స్, ఈరోజు జిడ్డు కృష్ణమూర్తి గారి అభిప్రాయాన్ని తాత్వికతను విందామా. ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయంటే వినూత్నంగా ఉంటాయి. ఎవరు చూడని కొత్త కోణంలో ఉంటాయి. జీవితంలో అవి అతి క్లిష్టమైన పని చెప్తున్నారన్నమాట, మొదలు పెడుతున్నారు. జీవితంలో అతి క్లిష్టమైన పని చూడటం, వినటం. నిజానికి ఈ రెండు ఒకటే. వేదనలతో, బాధలతో కళ్ళు మూసుకుపోయినప్పుడు బాధలతో ఉంటాం కదా. అప్పుడు ఎలా ఉంటుంది? సూర్యాస్తమయం సౌందర్యం మనకు కనిపించదు. ఏ సౌందర్యము కనిపించదు, సూర్యాస్తమయం సౌందర్యం కనిపించదు. మనలో చాలామందికి ప్రకృతితో సంపర్కం అంతరించేసింది. నవీన నాగరికత మహానగరాలకు తరలిపోయేట్లు చేస్తుంది. అంతకంతకు మనం నగరవాసులం అయిపోతున్నాం. జనసందోహంతో నిండిన తావుల్లో ఉండిపోతున్నాం. ఎక్కడ మనం ఒంటరిగా ఉండటం కానీ, ఏకాంతంగా ఉండటం కానీ, మనల్ని మనం తెలుసుకోవాలని ప్రయత్నించడం కానీ, అలాంటి ఆలోచనలు కానీ, అలాంటి తావులు కానీ లేవు. అలాగ నా సందోహాల్లో నిండిపోయి మనల్ని మనం తెలియకుండా ఉంటున్నాం. సూర్యాస్తమయం కానీ, ప్రాతఃసమయం కానీ, ఇలాంటి మంచి సన్నివేశాలు ఎలా అంటే, సూర్యాస్తమయం ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటూ ఉంటే దాని అందాన్ని ఆస్వాదించాలని అది అలాంటిది లేదన్న చూడటం కానీ అవకాశమే లేదు. ఇప్పుడు అవకాశమే లేదు చూడటానికి కానీ, పట్టించుకోవటం కాదు కానీ అసలు చూడటానికి అవకాశం లేదు. దానివల్ల ఏమవుతుంది? మనకు జీవితంలో సౌందర్య దర్శనం అనేది మనకు లోపిస్తుంది. సౌందర్యం అంటే ఏంటో ధనం ఖర్చు పెట్టి అది ఇది షోలు చేస్తేనే సౌందర్యం అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మీలో ఎంతమంది గమనించారో తెలియదు కానీ, మనలో ఎంతమంది దీన్ని గమనించామో కానీ తెలియదు కానీ, సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రకాంతి, నదీ జలాలపై కాంతి ప్రసరించడం అనేవే తెలియవు. ప్రకృతితో సంపర్కం అంతరించిపోయిన తర్వాత మానసిక అభివృద్ధి కోసం వెంపర్లాడతాం. ఎన్నో పుస్తకాలు చదువుతాం, మ్యూజియంలకు వెళ్తాం, టెలివిజన్ చూస్తాం, ఇంకా మీరు వినోదాల్లో మునిగిపోతాం. వినోదాల్లో ఇతరుల అభిప్రాయాల పరంపరల నుంచి విరివిగా ఉటంకిస్తాం. మనం ఏదో పెద్ద మేధావులం అని చెప్పేసి ఇతరుల మేధావులు ఎన్ని మాటలు చెప్పుకుంటాం. కళలను గురించి అదే పనిగా ఆలోచిస్తాం, చర్చిస్తాం. ఇదో రకం పలాయనం లేదా ఉత్తేజస్ఫోరకమా? ప్రకృతితో ప్రత్యక్ష సంబంధం ఉంటే రెక్కలతో పరిగెడుతున్న పక్షులను గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఆకాశంలో రకరకాల రంగులను చూస్తూ ఉంటే, పర్వతాల మీద నీడలు పరీక్షిస్తూ ఉంటే అప్పుడు కూడా మ్యూజియంకు వెళ్ళాలని, బొమ్మలు చూడాలని అనిపిస్తుందా? అనిపించదు. మన చుట్టూ ఉన్న వస్తు సముదాయాన్ని చూడటం ఎలాగో తెలియదు. అది కూడా తెలియదు కనుక ఏముందో మాకి తెలుసుకోవాలని, మరింత తీవ్రంగా చూడగలగాలని అనుకుంటున్నాం. తెలియదు మనకి ఇంకా ఏముందో ఎక్కడుందో ఏంటో అని తెలుసుకోవాలని, మరింత తీవ్రంగా చూడగలగాలని అనుకుంటున్నామే కానీ ఇంత లోతుగా, మరి ఇంత కొత్త నవీనంగా ఇంత లోతుగా దర్శించి చూడగల తత్వం కృష్ణమూర్తి గారిది, మనది కాదు. మరి ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కూడా కొంచెం ఆ స్థాయికి వెళ్ళాలి, నిదానంగా తెలుసుకోవాలి. సరేనా? రేపు ఇంకోటి చెప్పుకుందాం. బాయ్.